మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను తొడుగుతాను. అబ్బా త్వరగా. అలా రా దారికి. నువ్వు దారికొస్తేనే నేను నా దారిన వెళ్తాను. అమ్మా, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? రామ్మా, ఏదైనా పని మీద వచ్చావా? ఏంటమ్మా, ఏం జరిగింది? ఇక్కడే నిలబడ్డావేంటి? అత్త రావద్దంటుందా? అదేం లేదురా, నాది అని నేను రాదలుచుకుంటే నన్నెవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఎవ్వరు అడ్డగించినా కూడా నేను ఆగను. తను నాకు ఒకటి ఇచ్చింది, వెళ్ళేటప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. అది ఇప్పుడు ఇచ్చి వెళ్దామని వచ్చాను. కదా శక్తి? అంతే అంతే అంతే. ముద్దు రామ్మా, ఎలాగో వచ్చావు కదమ్మా, లోపలికి రా. లేదురా, నాకు వేరే అర్జెంట్ పనుంది. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. సరే అమ్మా. అమ్మయ్యా, ఇప్పటికీ గండం గడిచి పిండం బయటపడింది. ఈయన గారాభం ఏంటో, ఈయన ప్రేమేంటో అర్థం కావడం లేదు. కూతురు బంగారం అంటాడు, మళ్ళీ ఆ బంగారానికి బంగారం కొనడానికి బయటికి తీసుకెళ్లాడు. తెచ్చింది అంతో ఇంతో దాచుకుందామని ఆశపడితే మొత్తం బూచుకుని పోయాడు. ఛే! వీడికి వీడి తొందరే గానీ నా బాధ అర్థం చేసుకోడు. అసలు వీడికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. హలో, ఏంటక్క, నిన్న నైట్ నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంటి? బావుతో మాట్లాడావా? ధరణిని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించావా? ఒరేయ్, నీ తొందర నీదే కాని నా పరిస్థితి అర్థం చేసుకోవా? ఓ గత్తర పడ్డట్టు మీద పడిపోతావు. రాత్రి నీ గురించి మాట్లాడదామని దానికి పెళ్లి అని నోరు తెరిచాను, అంతే. చిర్రును పైకి లేచి, చిన్నపిల్ల, దానికిప్పుడే పెళ్ళేంటి, పై చదువులు చదవాలి, గొప్ప ఉద్యోగం వెలగబెట్టాలి అని నా మాట దూరనివ్వకుండా టక్కున కట్ చేసి టిక్కున లేచి వెళ్ళిపోయాడు. నేను మెల్లగా అడుగుతానులేరా. ఏంటక్క, ఇంకా అడిగే దగ్గరే ఉన్నావా? ఈ పాటికి మాట్లాడి ఒప్పించేస్తుంటావు అనుకున్నాను. ఎలాగైనా ఆ ధరణిని నాకిచ్చి పెళ్లి చేస్తానని నువ్వు నాకు మాటిచ్చావక్క. మాట తప్పద్దో. ఒరేయ్, నువ్వన్నిసార్లు చెప్పాలా? నేను మాట అంటే మాటే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటానురా. కాకపోతే నీకు మొన్న చెప్పానే, దరిద్రానికి దరిద్రం పోగైతే ఏమెదిగి చేస్తావురా?
అందం పిచ్చి పక్కన పెట్టి కాస్త డబ్బు పిచ్చి పెంచుకోరా. నువ్వు గొప్పింటి అమ్మాయిని చూసి వశపరుచుకోరా. నువ్వు ఎదిగితే నీ నీడలో నేను బ్రతికేయొచ్చురా. దీన్ని వేధించడం మానేసి డబ్బున్న అమ్మాయి గాలింపులో పడు. అక్క అక్క అక్క, ఈ మాట ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకొకసారి అన్నావంటే బాగోదు. నువ్వు ఒప్పించకపోయినా, బావ ఒప్పుకోకపోయినా నేను ధరణిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకొని తీరుతాను. ఒప్పిస్తే మర్యాదగా ఉంటుంది, ఒప్పించకపోతే నేను నా రూట్లో రావాల్సి వస్తుంది. రే రే రే, తొందరపడకురా. నేను నిదానంగా ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆవేశం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఒరేయ్, ఫోన్ పెట్టే. ఎవరో వచ్చినట్టున్నారు. నేను ఆయనతో మెల్లగా మాట్లాడతానులే. ఎవరండి మీరు? అమ్మా, మేము సెన్సస్ నుంచి. ఏంటి? అంటే జనాభా లెక్కల కోసం వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళ వివరాలు కొంచెం చెప్తారా? రాసుకొని వెళ్ళిపోతాను. సరే, రాసుకోండి. ఆ, నా పేరు అది అమ్మా, ఎండన పడొచ్చాను కదా, ఒళ్ళు చిటపట్లాడుతుంది, ఎండ కూడా చిటపట్లాడుతుంది. కాస్త వచ్చి అలా లోపల కూర్చోవచ్చా? కాసిన్ని మంచినీళ్ళిస్తే తాగి రాసుకుంటాను. సరే, రండి, కూర్చోండి. వాటర్ తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. నేను శారద. మా వారి పేరు ప్రతాప్. 2 పిల్లలు, ధరణి, బాలు. సరే, ఓకే. మీ మీ ఆధార్ కార్డులు ఉన్నాయా? మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ ఉంటే తెచ్చివ్వండి. కన్ఫర్మ్ చేసుకుని రాసుకుని వెళ్ళిపోతాను. సరే, తీసుకొస్తాను. ఇదిగో మా ఆధార్ కార్డులు.